EB1 వచ్చేసి ఇప్పుడు ఫైనల్ యాక్షన్ డేట్స్ మార్చ్కి ఏప్రిల్కి కంపారిజన్, జస్ట్ సింపుల్గా మార్చ్కి ఏప్రిల్కి కంపారిజన్ చేస్తే EB1 వచ్చేసి 1 month జంప్ అయింది, EB2 వచ్చేసి 10 months జంప్ అయిందండి. అంటే మార్చిలో 15th September 2013 ఉండింది, ఏప్రిల్కి వచ్చేటప్పటికి 15th July 2014 వచ్చేసింది. అంటే 10 months జంప్ అనమాట. ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరూ లక్కీ ఫెలోస్. వీళ్ళందరూ కూడా జస్ట్ సింపుల్గా ఒక 1 monthలో జనరల్గా మంత్ బై మంత్ వెళ్ళింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇది చూసుకుంటే 15th September 2013, నెక్స్ట్ మంత్కి వచ్చేటప్పటికి అక్టోబర్ వాళ్ళు రావాలి, నవంబర్ వాళ్ళు రావాలి, డిసెంబర్ వాళ్ళు రావాలి. ఆ లెక్కన జనరల్గా బండి నడుచుకుంటూ వెళ్ళింది అనుకోండి. 15th July రావాలంటే 10 నెలలు పడుతుంది. అంటే ఇంకా మన గ్రీన్ కార్డ్ రావడానికి 10 నెలలు వెయిట్ చేయాలన్నమాట. అలాంటిది ఒకటేసారి 10 months జంప్ అయ్యి ఇంకా మీరు అంతా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారనమాట. సో ఇది మ్యాసివ్ జంప్. 10 months అంటే వెయిటింగ్ పీరియడ్కి చాలా ఇండియన్స్ లక్కీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ EB3 చూసుకుంటే 15th November 2013 ఉంది. ఇవి డేట్స్. దీంట్లో చేంజ్ ఏం రాలే. EB3 స్కిల్డ్ వర్కర్ ప్రొఫెషనల్ దాంట్లో చేంజ్ అయితే ఏం రాలేదు. జస్ట్ దీంట్లో నో చేంజ్ వచ్చింది. తర్వాత ఇది నో చేంజే. EB4 సో ఇవన్నీ ఇంకా మనకు పెద్ద అనవసరం. మెయిన్ మనం చూసేది EB2 EB3 చూసుకుందాము. అయితే ఫైలింగ్ డేట్స్లో ఎంత జంప్ వచ్చింది చూసుకుంటే మీకు EB1 1st December 2023 చేంజ్ అయితే ఏం రాలేదు. EB2లో వచ్చేసి 1st November 2014 నుంచి ఒకటేసారి 15th January 2015కి జంప్ అయింది. అంటే మొత్తం నవంబర్ మొత్తం వేసుకోవచ్చు, మీరు డిసెంబర్ మొత్తం వేసుకోవచ్చు, 15 days ఇన్ January, 2+ months అంటే రఫ్లీ 2.5 months జంప్ అయింది. ఏది ఫైలింగ్ డేట్ వచ్చేసి అది కూడా ఒక రకంగా గ్రేటే కదా, 2.5 months జంప్ కావడం అనేది. EB3 వచ్చేసి 15th August 2014 నుంచి 15th January 2015 అంటే 5 months జంప్ అయిందనమాట ఒకేసారి. సో ఇది మ్యాసివ్ జంప్ 5 months అంటే. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఆ టైం కన్నా ముందు ప్రియారిటీ డేట్ ఎవరైతే ఉందో ఆ డేట్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఈ దీంట్లో ఇప్పుడు 15th Jan 2015 కన్నా ముందున్న వాళ్ళందరూ కూడా ఫైల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు.